ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు మరుసటి రోజు జరిగిన హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ డీజీపీకి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో జరిగిన హింసపై విచారణ జరిపింది. ఘర్షణపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగాయని సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. అనంతరం సిట్ బృందం 150 పేజీల ప్రాథమిక నివేదికను ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేసింది. ఎఫ్ఐఆర్లలో కొత్త సెక్షన్లను చేర్చే అంశంపై సిఫారసులు చేసిన సిట్ హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసినట్టు నిర్ధారించినట్టు తెలిసింది. స్థానిక నేతలతో కుమ్మక్కైన పోలీసులు హింసాత్మక ఘటనలు జరుగుతున్నా మిన్నకుండిపోయినట్టు సిట్ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో కొందరు అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నివేదికను ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సహా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. తిరుపతి జిల్లాలో హింసాత్మక ఘటనలకు సంబంధించి సస్పెండ్ అయిన పోలీసుల స్థానంలో కొత్త వారిని నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారిని నియమించింది. తిరుపతి ఎస్బీ సీఐగా ఏ విశ్వనాథ్ చౌదరి, అలిపిరి సీఐగా ఎం రామారావు, తిరుపతి ఎస్బీ డీఎస్పీగా ఎం వెంకటాద్రిని నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. విశాఖ బర్మా క్యాంపు వద్ద సుంకర ధనలక్ష్మి కుటుంబంపై జరిగిన దాడిలో బాధితుల గొంతు వినిపించిన మీడియాపై కంచర్లపాలెం పోలీసులు కేసు పెట్టడాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా తప్పుబట్టారు. కంచర్లపాలెం పోలీసుల తీరును దేశం మొత్తం చూస్తోందని అన్నారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఉమా హెచ్చరించారు. తాడేపల్లి ఆదేశాల మేరకే సీఎస్ నేతృత్వంలో ఈ కుట్ర జరిగిందని ఆరోపించారు. మీడియాపై అక్రమ కేసులు బనాయిస్తున్న సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహార శైలిని ఈసీ కట్టడి చేయాలని ఉమా కోరారు. తెలంగాణ ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు భారత సర్కార్ ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. డయాగ్నోస్టిక్ హబ్బులకు జబ్బు అంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన హరీష్, భారత ప్రభుత్వం తెలంగాణలో 36 డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు హరీష్ గుర్తు చేశారు. 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తేవడం ద్వారా వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా మార్చారు అని వివరించారు. సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నోస్టిక్ కేంద్రాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్వహణ లోపంతో మూతపడే పరిస్థితికి వచ్చాయన్నారు. ప్రస్తుతం సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడిందని, ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని విమర్శించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులకు, సిబ్బందికి పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు, వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని హరీష్ రావు డిమాండ్ చేశారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేసిన మోసం 6 నెలల్లోనే ప్రజలకు అర్థమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు చెప్పారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇల్లందు, కొత్తగూడెంలో కేటీఆర్ పర్యటించారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. భారాస పాలనలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్న ఆయన ఉద్యోగాల కల్పనపై తాము సరిగా ప్రచారం చేసుకోలేదన్నారు. విద్యావంతులు పట్టించుకోకపోతే అసలు నేను హామీనే ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తారని కేటీఆర్ హెచ్చరించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా తనకు ఒక్కసారి అవకాశం కల్పిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా భాజపా కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు ప్రధాని మోదీ పాలన మరోసారి కేంద్రంలో ఉండాలనే ఆకాంక్షతోనే అత్యధికంగా ఓట్లు వేశారన్నారు. అదే మాదిరిగా ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని గెలిపిస్తే 46,317 జీవోల కారణంగా నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ రిమాండ్ను న్యాయస్థానం మరోసారి పొడిగించింది. ఇటీవల మే 20 వరకు పొడిగించిన రిమాండ్ గడువు నేటితో పూర్తి కావడంతో ఆమెను అధికారులు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. సీబీఐ, ఈడీ న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా కవిత రిమాండ్ను జూన్ 3 వరకు పొడిగించారు.
అధిక వడ్డీలు ఇస్తామని ఆశ చూపి 200 కోట్లు దండుకుని హైదరాబాద్ అబిడ్స్లోని శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ అనే ప్రైవేట్ సంస్థ విచారణ ఎత్తేసింది. మొత్తం 517 మంది నుంచి 200 కోట్లు వసూలు చేసిన సంస్థ విచారణ ఎత్తేయడంతో బాధితులు బషీర్బాగ్లోని సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ సహకార అపెక్స్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిని మాటలు నమ్మి మోసపోయామని అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు తెలిపారు. అధిక వడ్డీలు వస్తాయని ఆమె భర్త నేతాజీకి చెందిన ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పెద్ద ఎత్తున డిపాజిట్లు చేయించారని చెప్పారు. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ మూతపడి ఉందని బాధితులు వాపోయారు. డిపాజిట్లు చేయించిన అధికారిని ఆమె భర్త జాడ తెలియక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ క్షేమంగా తిరిగి రావాలని యావత్ దేశం చేసిన ప్రార్థనలు ఫలించలేదు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA వెల్లడించింది. రైసీతో పాటు అదే హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రహ్మతీ సహా అధికారులు మరణించినట్టు IRNA ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు వాయువ్యాన దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ప్రమాద స్థలాన్ని గుర్తించిన వెంటనే ఇరాన్ త్రివిధ దళాలు శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైందని, అందులోని ఎవరూ బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించారు. కాసేపటికే అధ్యక్షుడు మరణ వార్తను ఇరాన్ మీడియా ధృవీకరించింది. హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ కాగా ఆ ప్రాంతమంతా కాలిపోయిందని తెలిపింది. ఈ దుర్ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఇబ్రహీం రైసీ మృతిపై ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ ఇరాన్ ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడుగా చెప్పుకునే రైసీ మరణంతో ఇరాన్లో విషాద వాతావరణం నెలకొంది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతి, ఒకే దేశం ఒకే ఎన్నికను అమలు చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ సంకేతాలు ఇచ్చారు. భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నవి తమ ప్రభుత్వం అమలు చేస్తుందని PTI ఇంటర్వ్యూలో మోదీ స్పష్టం చేశారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి 100 రోజుల్లో ఏం చేయాలో ఇప్పటికే సలహాలను కోరిన మోదీ ఆ 100 రోజులకు అదనంగా మరో 25 రోజులను కలిపారు. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ రాకముందే తదుపరి ప్రభుత్వంలో అమలు చేయాల్సిన ప్రాజెక్టులపై 100 రోజుల ప్రణాళికను రూపొందించాలని అన్ని మంత్రిత్వ శాఖ మోదీ ఆదేశాలు జారీ చేశారు. 2019లో రెండోసారి గెలిచినప్పుడు తొలి 100 రోజుల్లోనే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు మోదీ తెలిపారు. ఈసారి కూడా 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. బెంగళూరులో రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి డ్రగ్స్, విలువైన కార్లు సీజ్ చేశారు. ఒక వ్యాపారవేత్త ఇచ్చిన పార్టీలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన 100 మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. పలువురు తెలుగు టీవీ నటులు, మోడళ్లు కూడా ఉన్నారని తెలిపారు. ఇదే పార్టీలో పోలీసులు 17 గ్రాముల MDMA పిల్స్, కొకాయిన్ను పోలీసులు గుర్తించారు. మెర్సిడెస్ బెంజ్, ఆడి, జాగ్వార్ సహా 15 ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక కారులో ఏపీ మంత్రి కాకాణి పేరుతో ఉన్న స్టిక్కర్ను గుర్తించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.